హాతుం నశక్నోషి మయి స్థిరం అంటూ భవిన్ ఈ శ్లోకం యొక్క అర్థాన్ని వివరిస్తాడు. ఓం మదచిత్తం సమాదాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనుంజయ. అర్జున, గత శ్లోకంలో చెప్పబడిన రీతిగా నీ మనోబుద్ధిని నాకు అర్పించ ప్రయత్నించము. ఎంత ప్రయత్నించను? స్థిరట్టిన నీ మనసు మాట వినరు. ఆ విధంగా అహంకార మమకారాలతో మరమెక్కి నీ చేతన నీ స్వాధీన కాని పక్షంలో నీకు గొప్ప చెప్తాను, శ్రద్ధగా విను. ఏ కార్యం కానీ ఏక క్షణంలో సాధించలేము. దాని కొంత సాధన అవసరము. జన్మాంతరాల సంస్కారాన్ని బట్టి ఈ మనసు అనేక విషయాల మీద ఇష్టానిష్టములు ఏర్పరచుకొని ఉంటుంది. వాటి నుంచి మళ్ళించి ఈశ్వరత్వం చేయాలంటే జ్ఞానము, జపము వంటి సాధనకి మిక్కులుగా ఉపయోగపడతాయి. పాత మున్నల భగవంతుడు అనబరే బట్ట శబ్దానికి నిజమైన అర్థాన్ని తెలుసుకో. దైవము అనబరే శ్రద్ధ అర్థమే నేను పుణ్యం చేస్తుంది. ఆ భావంలో నీ చిత్తము, మనన, జ్ఞాన జ్ఞాసాల చేత పరిపుష్టమై గమ్యాన్ని చేయగలుగుతుంది. ఇదే అభ్యాసము, ఇదే జ్ఞానము, ఇదే జపము. కృష్ణార్పణం. గత శ్లోకంలో చెప్పబడిన రీతిగా నీ మనోబుద్ధులను నాకు అర్పించే ప్రయత్నించుము అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, నీవు ఎంతగా ప్రయత్నించినా కూడా స్థిరత్వం లేని నీ మనస్సు నీ మాట వినదు అని అంటున్నారు. అహంకార మమకారములతో మనస్సంతా కూడా నిండిపోయి ఉంటుంది. దీన్ని నీవు వదిలించుకోవడానికి కూడా నీకు ఒక ఉపాయం చెప్తాను, శ్రద్ధగా వినమని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా జన్మాంతరాల సంస్కారముల చేత మనము ఇష్టానిష్టములను ఇంకా కొన్ని విషయాల పట్ల ఇష్టానిష్టము మనస్సు అనేది ఏర్పరచుకొని ఉంటుంది. ఇప్పుడు నీవేం చేయాలంటే, దీన్ని వదిలించుకోవాలంటే నీకు ధ్యానము, జపము లాంటివి మిక్కిలి అవసరమని చెప్తున్నారు ఇందులో. దీన్ని భగవంతుడు ఎలా వివరిస్తున్నారండి? ఇందులో భగవంతుడు అనబడే భద్ర శబ్దానికి నిజమైన అర్థాన్ని నీవు తెలుసుకోగలిగితే ఆ పరమేశ్వరుని నీవు చేరుకొని గమ్యాన్ని కూడా నీవు చేరుకుంటావు అని ఈ శ్లోకం ద్వారా భగవంతుడు వివరించారు. ఇప్పుడు